మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మార్గశిర గురువారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈరోజు సాయంత్రం 6 లోపు వేప చెట్టు కనిపిస్తే ఇలా చేయండి చాలు. 1 గంటలో మీ జీవితం మారి మీరు అపర కుబేరులుగా మారిపోతారు. అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మార్గశిర గురువారం రోజున వేప చెట్టు దగ్గర దీనిని పడేయటం వలన జన్మల దరిద్రాలు తొలగిపోతాయి. సాయంత్రం 6 లోపు ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. అనేక రకాల దరిద్రాలు పోతాయి. ఈ రోజుల్లో అందరూ అంటే దాదాపు అందరూ కూడా దరిద్ర బాధలను అనుభవిస్తూ ఉన్నారు. దరిద్రం అంటే కేవలం ధనం లేకపోవటం ఒక్కటే కాదు, ఆరోగ్యం లేకపోయినా దరిద్రమే, మనశ్శాంతి లేకపోవటం దరిద్రమే, పెళ్ళి కాకపోవటం ఒక దరిద్రమే, పెళ్ళిళ్ళు పిల్లలు పుట్టకపోవటం దరిద్రమే, పిల్లలు పుట్టినా కూడా ఆ పిల్లలు మాట వినకపోవటం దరిద్రమే. అలా మానవునికి కావలసినవి ఉండాల్సినవి లేకపోతే దానిని దరిద్రం అంటారు. ఇలా మీకు ఏ దరిద్ర బాధలు ఉన్నా ఆ దరిద్రాన్ని వదిలించుకొని మీ జీవితాన్ని అద్భుతంగా మార్చుకోవాలంటే తప్పనిసరిగా ఈ పరిహారం చేసుకోండి. ముందు చూసుకోండి, మీ ఇంటి దగ్గరలో మీ ఇంటి చుట్టుపక్కల్లో ఎక్కడ వేప చెట్టు ఉందో చూసుకోండి. మీకు వేప చెట్టు అందుబాటులో ఉంటేనే ఈ పరిహారం చేయండి. ఇలా చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దరిద్ర బాధలన్నీ కూడా పోతాయి. ఖచ్చితంగా 1 గంటలో ఫలితం వస్తుంది. మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు వేప చెట్టు మొదట్లో ఏం పడేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. విషయానికి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మీరు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మార్గశిర లక్ష్మీవారం చాలా పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈరోజు ఒక్క తమలపాకుతో ఇలా చేయండి చాలు. బంగారము నగలు కొంటూనే ఉంటారు. ఎవరైతే ఆడవారు బంగారం కొనాలని ఆశపడుతూ ఉంటారో వారు చక్కగా ఈ పరిహారాన్ని చేసుకోండి. ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు కోరుకున్నంత ధనం వస్తుంది. కోరింది కొనుక్కునే శక్తి వస్తుంది. మీ జీవితం అనేది అద్భుతంగా మారిపోతుంది. కాబట్టి మార్గశిర గురువారం రోజు అందరూ తమలపాకుతో ఈ పరిహారం చేయండి. అలా చేయటం వలన చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీరే ఆ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారు. చాలామంది ఆడవారు బంగారాన్ని చూసి ఆశపడుతూ ఉంటారు. ఒంటి నిండా బంగారం ధరించాలని, ఎక్కువ బంగారం కొనుక్కోవాలని మక్కువ చూపుతూ ఉంటారు. కొంతమంది దగ్గర అస్సలు బంగారం ఉండదు. అంటే బంగారం కొనుక్కుందాం అంటే అస్సలు ధనం ఉండదు. వేరే స్త్రీల దగ్గర ఉన్న బంగారాన్ని చూసి వారు బాధపడుతూ ఉంటారు. అంతేకాదు, ఇంకొంతమంది దగ్గర బంగారం ఉంటుంది, కానీ ఆ బంగారం ఎప్పుడూ తాకట్టులోనే ఉంటుంది, బ్యాంకులో ఉంటుంది, లేదా ఆ బంగారాన్ని అమ్ముకోవలసిన పరిస్థితులు వస్తాయి. ఆ బంగారం విషయంలో ఎలాంటి సమస్యలు ఉన్నా పోవడానికి మరియు బంగారం కొనుక్కోవడానికి పరిహారం బాగా ఉపయోగపడుతుంది. కనుక స్త్రీలందరూ కూడా ఈ పరిహారాన్ని ఖచ్చితంగా చేయండి. మరి ఇంతకీ మార్గశిర గురువారం రోజు ఏం చేస్తే బంగారం కొనుక్కునే యోగాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. తమలపాకు గురించి అందరికీ తెలుసు కదా. తమలపాకు చాలా మంచి ఆకు. తమలపాకులో లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. తమలపాకుకు మన దరిద్రాలను తొలగించే శక్తి ఉంది. మనం కోరిన కోరికలను తీర్చే పవర్ ఉంది. తమలపాకుకు బంగారాన్ని అట్రాక్ట్ చేసే శక్తి కూడా ఉంది. కనుక బంగారం కొనాలని ఆశపడేవారు, తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలి అని అనుకునేవారు ఈ మార్గశిర లక్ష్మీవారం రోజున చక్కగా ఉదయాన్నే లేచి స్నానం చేసుకొని మీ పనులన్నీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఒక తమలపాకును తీసుకొని ఆ ఆకును లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టండి. తర్వాత ఈ ఆకు మీద గల్లులుప్పు ఉంటుంది కదా, ఆ గల్లులుప్పును వేయండి. 1 స్పూన్ లేదా 2 స్పూన్లు, ఇలా ఎంత ఉప్పు పడితే అంత ఉప్పు వేయండి. అలా ఉప్పు వేసిన తర్వాత దాని మీద 1 స్పూన్ పసుపును వేయండి. ఎందుకంటే పసుపుకు బంగారానికి సంబంధం ఉంది. ఈ పసుపు మీద ఏదైనా చిన్న బంగారపు వస్తువును పెట్టండి. అంటే ఉంగరం కానీ, చైన్ కానీ, ఆఖరికి చిన్న ముక్కు పుడకను అయినా పెట్టవచ్చు, కానీ బంగారపు వస్తువే ఉండాలి. ఆ తర్వాత బంగారం పక్కనే ఒక లవంగం మొగ్గను కూడా పెట్టండి. అలా పెట్టిన తర్వాత మీరు పూజ గదిలోనే అమ్మవారి ముందు కూర్చొని అష్టోత్తర శతనామావళి చదవండి, లేదా ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. చక్కగా మీకు తోచిన విధంగా పసుపు రంగు పూలతో అమ్మవారిని పూజించండి. ఇలా పూజ పూర్తయిపోయిన తర్వాత అమ్మవారికి మీ కోరికను చెప్పుకోండి. అమ్మా, నాకు బంగారం కొనుక్కోవాలని ఉంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించాలని అనుకుంటున్నాను.
నాకు ఫలానా కోరిక ఉందని చెప్పుకోండి. ఆ కోరిక తీరేలాగా చూడు తల్లి అని మనసారా అమ్మవారిని వేడుకోండి. మీ తల్లితో మీ సమస్యలను ఎలా చెప్పుకుంటారో అలా చెప్పుకోండి, అంతే. అమ్మవారి ముందు పెట్టిన తమలపాకును, ఉప్పును, పసుపును, బంగారాన్ని గంట తర్వాత తీసేసి బంగారాన్ని మీరు ఉంచుకుని తమలపాకును, ఉప్పును, పసుపును ఎవ్వరూ తిరగని చోట కానీ లేదా పారే నీటిలో కానీ పడవేయండి. మార్గశిర మాసంలో 2 గురువారాలు 2 సార్లు ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. కావలసినంత ధనం సమకూరుతుంది. కోరినంత బంగారాన్ని కొనుక్కోగలుగుతారు. బంగారాన్ని తాకట్టు నుండి విడిపించుకోగలుగుతారు. కనుక బంగారం కొనాలని అనుకునేవారు, బంగారాన్ని తాకట్టు నుండి విడిపించాలని అనుకునేవారు మార్గశిర గురువారం రోజు తప్పనిసరిగా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక విషయంలోనికి వస్తే, వేప చెట్టు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన చెట్టు. వేప చెట్టు లక్ష్మీదేవి స్వరూపం. ధర్మంలో కొన్ని చెట్లు పూజనీయమైన చెట్లుగా, పవిత్రమైన చెట్లుగాను గుర్తించబడ్డాయి. వాటిల్లో వేప చెట్టు కూడా ఒకటి. వేప చెట్టు ఆరోగ్యపరంగా మేలు చేయటమే కాకుండా వాస్తుపరంగానూ కూడా అనేక రకాల ప్రయోజనాలను చేకూరుస్తుంది. శుభకార్యమైన, పండగైన మామిడాకులు ఎంత ముఖ్యంగా అలంకరిస్తారో, వాటికి మన సాంప్రదాయాల్లో ఎంత ప్రాధాన్యత ఉందో అంతే ప్రాధాన్యత వేపాకుకు కూడా ఉంది. వేప చెట్టు చాలా పవిత్రమైనది. భూమి మీద అమృతం చుక్కలు పడితే అది వేప చెట్టుగా మొలిచిందని పురాణాలలో కథలుగా వ్రాశారు. వేప చాలా విధాలుగా పనికి వస్తుంది. ఎవరైతే జీవితం మొత్తంలో ఒక వేప చెట్టును నాటుతారో వాళ్ళు స్వర్గానికి తిన్నగా చేరుకుంటారని శాస్త్రం చెప్తుంది. వేప చెట్టును పూజిస్తారు, ఆరాధిస్తారు, పోషిస్తారు, దేవాలయాల్లో పెంచుతూ ఉంటారు. ముఖ్యంగా ఈ గురువారం రోజు వేప చెట్టు మొదట్లో దీనిని పడేస్తే చాలు, లక్ష్మీదేవి ఖచ్చితంగా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. దేవుడి అనుగ్రహం లభిస్తుంది. ప్రకృతి అనుగ్రహం లభిస్తుంది. మీ జీవితం మారిపోతుంది. మీకు ఉండే దరిద్రాలు, ఇబ్బందుల నుండి బయటపడగలుగుతారు. కాబట్టి ఈ గురువారం రోజు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. ఈ పరిహారం చేయటం వలన అప్పుల బాధలు కూడా పోతాయి, ధన సమస్యలు పోతాయి, ధన లాభం కలుగుతుంది, దృష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ మొత్తం కూడా పోతుంది. అసలు ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఈ గురువారం రోజు సాయంత్రం 6 లోపు ఎప్పుడో ఒకసారి ఒక కొబ్బరికాయను తీసుకుని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. వేప చెట్టు దేవతా వృక్షం కనుక ముందు ఒక ఎర్రటి దారాన్ని, కొబ్బరికాయను తీసుకోండి. అంతకన్నా ముందు ఇంటి దగ్గరే కొబ్బరికాయ మీద కుంకుమతో స్వస్తి గుర్తును వేయండి. కుంకుమలో కొంచెం నువ్వుల నూనెను కానీ కొబ్బరి నూనెను కానీ కలిపి పేస్ట్ లాగా చేసి ఆ పేస్టుతో స్వస్తి గుర్తును వేయండి. తరువాత ఈ కొబ్బరికాయను మరియు ఒక ఎర్రదారాన్ని తీసుకుని దగ్గరలో ఉండే వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. ఈ పరిహారాన్ని సాయంత్రం 6 లోపు చేయాలి. లేదు మాకు సిగ్గు, పగటిపూట పరిహారం చేస్తే అందరూ మమ్మల్నే చూస్తారేమో అనుకునేవారు మాత్రం సాయంత్రం సమయంలో కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు. కానీ పగటిపూట చేస్తేనే 100కు 100% ఫలితాలు వస్తాయి. రాత్రి సమయంలో చేస్తే పూర్తి ఫలితం కాదు, 90% మాత్రమే దక్కుతుంది. కనుక కొబ్బరికాయను, ఎర్రటి దారాన్ని తీసుకొని వేప చెట్టు దగ్గరకు వెళ్ళండి. కొన్ని వేప చెట్లకు పూజలు చేస్తారు. అలా పూజలు చేసే వేప చెట్ల దగ్గరకు కాకుండా పూజలు చేయని వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేసుకోవాలి. కనుక అలాంటి చెట్టు దగ్గరకు వెళ్ళండి. వెళ్ళి ముందు ఆ వేప చెట్టుకు ఒక నమస్కారం చేసుకుని తరువాత ఎర్రటి దారాన్ని తీసుకుని కొబ్బరికాయ చుట్టూ చుట్టండి. కనీసం 7 సార్లు చుట్టాలి. ఇంకా ఎక్కువ చుట్లు చుట్టినా పర్లేదు. తరువాత దారం చుట్టిన ఈ కొబ్బరికాయను మీ ఎడమ చేతిలో పట్టుకుని 7 సార్లు వేప చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయండి. అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత ఈ కొబ్బరికాయను మీ 2 చేతులతో పట్టుకుని మాకున్న దరిద్రం ఈ రోజుతో పోవాలి, మాకున్న దరిద్రం ఈ రోజుతో పోవాలి అని 7 సార్లు అనుకోండి. ఆ తర్వాత ఈ కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో పడేయండి. ఆ కొబ్బరికాయ పగిలినా పర్లేదు, పగలకపోయినా పర్లేదు. కొబ్బరికాయను అక్కడ విసిరివేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వెళ్ళిపోండి. ఇలా కొబ్బరికాయను వేప చెట్టు మొదట్లో పడేయటం వలన ఒకే ఒక్క గంటలో మీకు ఏదో ఒక మంచి జరుగుతుంది, ఏదో ఒక శుభం జరుగుతుంది. ఇక మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. దరిద్రాలన్నీ కూడా పోతాయి. చాలా మంచి రిజల్ట్ వస్తుంది. 20 రూపాయలు పెడితే కొబ్బరికాయ వచ్చేస్తుంది. కొబ్బరికాయతో చేసే పరిహారం అని చీప్గా చూడవద్దు. ఈ చిన్న పరిహారం చేసుకుంటే మీరు ఖచ్చితంగా కుబేరులుగా మారిపోతారు. ఇంటికి పట్టిన దరిద్రమంతా కూడా వదిలిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆర్థిక సమస్యలు పోతాయి, ధనలాభం కలుగుతుంది. కనుక మీరు కూడా ఈ మార్గశిర గురువారం రోజు వేప చెట్టు దగ్గర ఈ చిన్న పరిహారాన్ని తప్పకుండా చేసి మంచి శుభ ఫలితాలను పొందండి. సాధారణంగా శుక్రవారం రోజున లక్ష్మీ పూజలు చేయటం మనకు తెలిసిందే.
అయితే మార్గశిర మాసంలో గురువారాలకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో ప్రతి గురువారము లక్ష్మీ వ్రతం చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుందని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర మాసం శ్రీ మహావిష్ణువుకు కూడా చాలా ఇష్టమైనటువంటి మాసం. మాసానాం మార్షశీర్షోహం అంటే మాసాలలో మార్గశిర మాసం తానే అని స్వయముగా శ్రీకృష్ణ పరమాత్ముడు విభూతి యోగంలో చెప్పబడింది. కార్తీక మాసం నెల రోజుల పాటు భక్తిభావంతో మునిగి తేలే తెలుగు ప్రజలు మార్గశిర మాసంలో అంతకి మించి అన్నట్టుగా ఉంటారు. ముఖ్యంగా ఈ నెలలో లక్ష్మీదేవి పూజ చేస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన ఈ మాసం మహాలక్ష్మికి కూడా మక్కువే. ఈ నెలలో ప్రతి గురువారము లక్ష్మీదేవిని ఎవరైతే ధ్యానిస్తూ ఉంటారో వారిపై లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. ఈ నెలలో అత్యంత ముఖ్యమైనవి మార్గశిర లక్ష్మీ వారాలు. తెలుగు ఆడపడుచులు మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారము లక్ష్మీ పూజ చేస్తారు. మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతము అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసంలో ఈ పూజను చేస్తారు. ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది అని పరాశర మహర్షి నారదుడికి తెలిపారు. మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకుని మార్గశిర లక్ష్మీవార వ్రతమును ఆచరించుట వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగునని విశ్వాసం. మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మీ పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం వైవిధ్యమైనది. ఈ పూజ ఎలా చేయాలి అంటే మార్గశిర గురువారాలలో ఉదయమునే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి శుచిగా స్నానం చేయవలెను. ప్రత్యేకించి పూజ ముగిసే వరకు తలకు నూనె రాసుకొనుట, దువ్వుకొనుట చేయరాదు. చక్కగా అలంకరించబడిన లక్ష్మీ అమ్మవారి యొక్క చిత్రపటమును లేదా చిన్న విగ్రహమును పూజకు సిద్ధం చేసుకోవలెను. మొట్టమొదట గణపతికి ప్రథమ పూజ చేయవలెను. గణపతి పూజ అనంతరం లక్ష్మీ అమ్మవారికి అందాంగ షోడశోపచార మరియు అష్టోత్తర పూజను చేయాలి. ప్రతి గురువారము ప్రత్యేక నైవేద్యం సమర్పించాలి. తర్వాత మార్గశిర లక్ష్మీ పూజ కథ చదువుకొని అక్షింతలను శిరస్సున ధరించాలి. లక్ష్మీ పూజ మార్గశిర నెలలో అన్ని గురువారాలు చేస్తారు. కేవలం 4 గురువారాలు మాత్రమే మార్గశిర మాసంలో ఉంటాయి. కానీ ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు కూడా చేయాలి. అదే ఇక్కడ విశేషం. అంటే మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలలో పూజ చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం నాడు ఉద్యాపన చేసుకోవాలి. ఆ రోజు కూడా అమ్మవారి పూజ చేసుకొని కథ చదువుకొని అక్షింతలు తలపై వేసుకోవాలి. ఒక ముత్తైదువుని పిలిచి భోజనం పెట్టి 9 పూర్ణం బూరెలు పెట్టి దక్షిణ తాంబూలాలు ఇవ్వవలెను. శక్తి ఉన్నవారు చీర కూడా పెట్టవచ్చును, లేకపోతే జాకెట్ ముక్కతో సరిపెట్టవచ్చును. మార్గశిర లక్ష్మీవార వ్రతం సమయంలో అమ్మవారికి ఏ నైవేద్యాలు పెట్టాలి అనే విషయానికి వస్తే మొదటి గురువారము పులగం పెట్టాలి, 2వ గురువారము అట్లు పెట్టాలి, 3వ గురువారం అప్పాలు లేదా పరమాన్నము ఏదైనా సరే పెట్టవచ్చు, 4వ గురువారం చిత్రాన్నం లేదా గారెలు పెట్టాలి, 5వ గురువారం పూర్ణం బూరెలు పెట్టాలి. మార్గశిర గురువారం రోజు ఆడవారు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిద్రలేస్తే మంచిది. ఇక ఈరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో 5 తులసి ఆకులను కానీ లేదా 1 స్పూన్ అంత గలులుపును కానీ వేసుకొని స్నానం చేయాలి. అలా స్నానం చేసే సమయంలో గంగా 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 అని 3 సార్లు అనుకుంటే చాలా మంచిది. ఈరోజు ఇలా స్నానం చేస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంటికి దివ్య శక్తులు వస్తాయి. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం కూడా వస్తుంది. అలాగే ఈ మార్గశిర లక్ష్మీవార పూజ లేదా వ్రతం చేసే మహిళలు పసుపు రంగులో ఉండే దుస్తులు లేదా చీర ధరించి అమ్మవారిని పూజించుకుంటే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. సులభంగా అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. కనుక ఆడవారు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈరోజు పసుపు రంగులో ఉండే దుస్తులను మాత్రమే ధరించండి. ఇక ఈ మార్గశిర గురువారం రోజున ఇంట్లోని ఆడవారు గుర్తుపెట్టుకొని పాలు పోసి వండే కూరలను కానీ నువ్వుల పొడి వేసి వండే కూరలను కానీ వండితే చాలా మంచిది.
లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. పాలు పోసి ఉండే కూరలంటే పొట్లకాయ, వంకాయ, బీరకాయ లాంటి కూరలు తినాలి. అలాగే కొన్ని రకాల కూరలలో నువ్వుల పొడి కలిపి వండుతూ ఉంటారు. అంటే గుత్తి వంకాయ, బీరకాయ, ములక్కాడ లాంటి కూరలలో నువ్వుల పొడి వేసి వండుతూ ఉంటారు. ఈ గురువారం రోజు ప్రత్యేకంగా ఇలా పాలు పోసి వండే కూరలను, నువ్వుల పొడి కలిపి వండే కూరలను తింటే కోటి జన్మల పుణ్యం వస్తుంది. కనుక ఈరోజు అందరూ కూడా ఈ కూరలను వండి తినండి. అలా తినటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రాలు, దోషాలు పోతాయి. అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. ఐశ్వర్య యోగం కలుగుతుంది. వద్దన్నా ధనం వస్తుంది. సకల సంపదలు వస్తాయి. ఈరోజు ఈ కూరలు తింటే ఒంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది. అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. వద్దన్నా ధనం వస్తుంది. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు మీరు కూడా ఈ కూరలను తినండి. ఇక ఈరోజు పొరపాటున కూడా ఆనపకాయను మరియు నీచు కూరలను తినకూడదు. చాలామందికి ఈరోజు నాన్ వెజ్ తినకూడదనే విషయం తెలుసు, కానీ ఆనపకాయ తినకూడదనే విషయం తెలియదు. కానీ శాస్త్రాలలో కూడా ఈరోజు ఆనపకాయ తినకూడదని చెప్పారు. ఆనపకాయతో పాటుగా నాన్ వెజ్ కూడా తినకూడదు. అంటే చికెన్, మటన్, చేపలు, రొయ్యలు, గుడ్లు ఇలాంటివేమీ కూడా తినకూడదు. కాదని తింటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురి అవుతారు. ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. హల్వా రూపంలో కావచ్చు, పకోడీల రూపంలో కావచ్చు, కూర రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఆనపకాయ నాన్ వెజ్ ఈరోజు తినరాదు. నూడిల్స్, మంచూరియా, బర్గరు, ఫ్రైడ్ రైస్లు ఇలా ఏ రూపంలోనూ కూడా వీటిని తినకూడదు. కాదని తింటే మాత్రం దరిద్రం పడుతుంది. అప్పుల పాలైపోతారు. కనీసం గుడ్డును కూడా ఈరోజు తినకూడదు. కాబట్టి ఈ మార్గశిర గురువారం రోజు అందరూ కూడా ఈ ఆహార నియమాలను పాటించి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవ్వండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.